హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మామిడికాయ పచ్చడి చేయాలనుకుంటున్నాం. మామిడికాయ పచ్చడికి కావాల్సిన మామిడి పళ్ళు కోసం అనేసి మామిడి చెట్టు కాడికి వచ్చాం. వచ్చిన తర్వాత ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమంటే, మేము అనుకున్న దానికన్నా ఎక్కువ మోతాదులో మా మామిడి పళ్ళు దొరికాయి. దొరికిన మామిడి పళ్ళను నీట్గా వాష్ చేసుకున్నాం. వాష్ చేసుకున్న తర్వాత మనకి పికిల్కి కావాల్సిన పీసెస్ను చిన్నగా కట్ చేసుకున్నాం. కట్ చేసుకున్న తర్వాత ఒక టబ్లో స్టోర్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత మనకు కావలసిన ఉప్పు, పసుపు, నూనె ఈ మూడు వేసిన తర్వాత ప్రతి పీసెస్కు అంటేలాగా క్లీన్గా మిక్స్ చేసుకున్నాం అన్నమాట. ఈ మిక్స్ చేయడం వల్ల ఈ సాల్ట్ అనేది ఉంటుంది చూడండి, ఆ సాల్ట్ ప్రతి పీసెస్కు అంటుంది. ఇలా ప్రతి పీసెస్కు అంటేలాగా మనం మిక్స్ చేయగలిగితే ఆవకాయ టేస్టే మారిపోతుంది అనమాట. అలా 1 డే స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ మేము కారం పొడి, ఆవాల పొడి, మెంతుల పొడి, తగినంత ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసామన్నమాట. అలా మిక్స్ చేయడం వల్ల ప్రతి పీసెస్కు ఈ కారం కానీ ఆవాల పొడి, మెంతుల పొడి కానీ ప్రతి పీసెస్కు టచ్ అవ్వడం వల్ల మళ్ళీ మనం ఆ టేస్ట్ చెప్తాం చూడండి, అల్టిమేట్గా ఉంటుంది. సో అందువల్లే ఈ మ్యాంగో పికిల్ చేయాలంటే చాలా ఈజీ అని మనం అనుకుంటాం కదా, కానీ అతి కష్టమైన పని ఏదన్నా ఉంది అంటే మ్యాంగో పికిల్ చేయడంలో ఆ పీసెస్ కట్ చేయడం విధానం. ఆ పీసెస్ కట్ చేయడానికి పడ్డ స్ట్రగల్ మాది అల్టిమేట్ అనమాట. ఇప్పటి వరకు మేము ఏ రోజు అంతలా కష్టపడలే, బట్ అది ఒక ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ఫైనల్గా మేము మ్యాంగో పికిల్కు కావాల్సిన పీసెస్ కట్ చేసిన తర్వాత 1 డే స్టోర్ చేసిన తర్వాత ఫైనల్గా మిర్చి పౌడర్, ఆవాల పొడి, మెంతులు బాగా మిక్స్ చేసేసామన్నమాట. మిక్స్ చేసిన తర్వాత బాగా ప్రతి పీసెస్కి అంటేలాగా మిక్స్ చేసి బాగా కవర్ చేసి 3 days అలానే ప్యాక్ చేశాం. ఆఫ్టర్ 3 days మీకు ఫుల్ వీడియో పెడతాను ఫ్రెండ్స్. జస్ట్ ఇది ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్, తర్వాత మేము పికిల్ ఎలా వచ్చింది ఏమి అని మీకు ఒక వీడియో సపరేట్గా చేస్తాను ఫ్రెండ్స్.